रघुनंदन रघुरघुनंदन रघुवर सेवन रघुपति शायन शतयोजन शतशतयोजन शतधियोजन शतपरिलन। హనుమాన్ మూవీ ఎండింగ్ లో భీష్ముడు హనుమంతునికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను, ఇక నువ్వు శ్రీరామునికి ఇచ్చిన మాట నిలబెట్టుకో హనుమ అంటూ మూవీ ఎండ్ అవుతుంది. మన హిందూ పురాణాల ప్రకారం 7 సప్త చిరంజీవులు ఈ భూమి మీద ఈ రోజు కూడా బ్రతికే ఉన్నారు. ఆ సప్త చిరంజీవుల్లో ఒకరు హనుమంతుడు. హనుమాన్ భూమి మీద ఉండడానికి కారణం భూమి మీద ధర్మాన్ని కాపాడడానికి, ప్రజలను రక్షించడానికి శ్రీరాముని ఆజ్ఞ మేరకు హనుమంతుడు భూమి మీద సజీవంగా ఉన్నాడని మన పురాణాల్లో ఉంది. బహుశా హనుమాన్ పార్ట్ 2లో జై హనుమాన్ లో భూమి మీద ప్రజలకు వచ్చిన అతిపెద్ద సమస్య నుండి హనుమాన్ కాపాడుతాడు అని ఉంటుంది. శ్రీరాముడు ఇచ్చిన మాటను హనుమంతుడు నిలబెట్టుకుంటాడు. ఈ సప్త చిరంజీవులు భూమి మీద ఉండడానికి కారణం ఎవరో ఇచ్చిన శాపం వల్ల కావచ్చు, లేదా దేవుళ్ళు ఇచ్చిన వరం వల్ల కావచ్చు. ఏదో ఒక కారణం చేత వాళ్ళు భూమి మీద ఉంటారు. విభీషణుడు రావణాసుడు చేసేది తప్పు అని చెప్పి శ్రీరాముని దగ్గరికి వచ్చేశాడు. శ్రీరాముడు రావణాసుని చంపిన తర్వాత విభీషణుని చిరంజీవిగా ఉంటూ లంకా నగరాన్ని పరిపాలించు అంటాడు. అందువల్లనే విభీషణుడు కూడా ఇప్పటికీ చిరంజీవిలాగానే బ్రతుకుతున్నాడు. హనుమాన్ మూవీ చివర్లో విభీషణుడు ఒక మాట అంటాడు, రుద్రామణి విచ్ఛిన్నంతో అసురతాండవం మహాప్రలయం మొదలవుతుంది. ఈ విపత్తు నుండి మానవాళ్లను రక్షించడానికి నీ రాక అనివార్యం హనుమ అని అంటాడు. దానికి అర్థం ఏమిటంటే మణి విచ్ఛిన్నం అవటం వలన అసురులు మేల్కొంటారు. అసురులు అంటే రాక్షసులు, చెడు చేసేవారు అనుకోవచ్చు. ఈ అసురుల ద్వారా మానవాళ్ళకి జరిగే విపత్తు నుండి ప్రజలను రక్షించడమే హనుమంతుడు శ్రీరామునికి ఇచ్చిన మాట. ఆ మాట నిలబెట్టుకోవడం కోసమే హనుమంతుడు సజీవంగా బ్రతికే ఉన్నాడు. ఒకవేళ హనుమంతుడు నిజంగా బ్రతికే ఉంటే ఎక్కడ ఉన్నాడనే విషయం గురించి కూడా ఈ వీడియోలో చెప్పాను. అలాగే ఈ వీడియో చివర్లో హనుమంతుడి తల్లికి శ్రీరామునికి మధ్య జరిగిన ఒక సంఘటన గురించి చెప్పాను. తప్పకుండా చూడండి. హనుమంతుడిని వాయుపుత్ర అని కూడా పిలుస్తారు. ఈ ప్రపంచంలో మనం పీల్చుకోవడానికి గాలి ఉన్నంత వరకు హనుమంతుడు కూడా బ్రతికే ఉంటాడు. హనుమంతుడు చిరంజీవి, మరణం లేనివాడు. శ్రీరాముడు రావణ సంహారం తర్వాత అయోధ్యను వదిలి వైకుంఠానికి వెళ్తున్న సమయంలో శ్రీరాముడు తన భక్తులందరినీ వైకుంఠానికి ఆహ్వానిస్తాడు. భూమి మీద రామనామాన్ని జపిస్తూ రామాయణ గాథను వింటూ తను ఇక్కడే ఉంటానని హనుమంతుడు శ్రీరాముడితో చెబుతాడు. రామనామం స్వర్గం కన్నా గొప్పదని హనుమంతుడు చెబుతాడు. ఈ భూమి మీద రామనామాన్ని జపిస్తూ ఉన్నంతకాలం, రామాయణ ఇతిహాసాన్ని మనం చదువుతున్నంత కాలం హనుమంతుడు మనందరి మధ్య చిరంజీవిలా ఉంటాడు. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా మంది హనుమంతుడు మాకు కనిపించాడు, ఆకాశంలో ఒక పెద్ద ఆకారం కనిపించింది, ఆయనే హనుమంతుడు అంటూ పిచ్చి వార్తలు పుకార్లు లేపుతున్నారు. అవన్నీ పచ్చి అబద్ధాలు. ఎందుకంటే హనుమంతుడు ఒక దివ్య స్వరూపం. ఆయనను చూడాలంటే సామాన్య మనుషులకు కోపం, ద్వేషం, అసూయతో నిండిపోయిన మనసుతో మనం హనుమంతుడిని చూడలేం. ఎవరి మనసైతే రామభక్తితో నిండి ఉంటుందో వాళ్ళకి మాత్రమే హనుమంతుడు కనిపిస్తాడు. హనుమాన్ అనే పదం 2 సంస్కృత పదాల కలయిక. హన్ అంటే అంతం, మాన్ అంటే గర్వం. గర్వాన్ని అంతం చేసేవాడు అనే అర్థంతో హనుమాన్ అని పిలుస్తారు. కలియుగంలో ఎవరైతే గర్వంతో సాటి మనుషులను, ఈ ప్రకృతిని ఇబ్బంది పెడతారో అప్పుడు హనుమాన్ ఏదో ఒక రూపంలో వారి గర్వాన్ని అణిచేసి ఈ భూమిని, సామాన్య మనుషుల్ని రక్షిస్తాడు. హనుమాన్ పేరు వింటే మనలో ఏదో తెలియని బలం, ధైర్యం వస్తుంది. సాక్షాత్తు ఆ పరమశివుని అవతారమైన హనుమంతుడు వానర రూపంలో జన్మించాడు. దాదాపు అందరి దేవుళ్ల ముద్దుబిడ్డ హనుమాన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేవుళ్ళందరూ బాల హనుమాన్కి ఎన్నో వరాలు ఇచ్చారు. ఆ వరాల కారణంగానే హనుమంతుడు ఈ రోజు కూడా మన మధ్యలో సజీవంగా ఉన్నాడు. యుద్ధంలో ఎలాంటి ఆయుధాల చేత మరణం కలగకుండా బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. ఎప్పటికీ చిరంజీవిలా ఉండే వరాన్ని శివుడు ఇచ్చాడు. హనుమంతుడు దేహ వజ్రం అయ్యేలా, అవసరానికి అదునుగా తన రూపాన్ని పెద్దగా చిన్నగా అయ్యేలా సూర్యదేవుడు వరమిచ్చాడు. నిరంతరం సంతృప్తిగా, సంతోషంగా ఉండే వరాన్ని కుబేరుడు ఇచ్చాడు. ఎన్ని రకాల వరాలు తనకున్నా హనుమంతుడు ఒక్క క్షణం కూడా తన గర్వాన్ని చూపలేదు. ఎల్లప్పుడూ రామనామాన్ని జపిస్తూ రామ భక్తుడిగానే ఉంటాడు. రామాయణం జపించినా, రామాయణ ఇతిహాసాన్ని చదివినా అక్కడకు ఖచ్చితంగా హనుమంతుడు వస్తాడని అందరూ నమ్మకం. ఎందుకంటే హనుమంతుడికి రాముడంటే అంత ప్రేమ, భక్తి. అంత భక్తి మనలో కూడా ఉంటే ఖచ్చితంగా మనకు కూడా హనుమంతుడు కనిపిస్తాడు. హిందూ గ్రంథాల ప్రకారం హనుమంతుడు కలియుగంలో కూడా ఉంటాడని తెలుస్తుంది. ఈ కలియుగంలో సత్యాన్ని, ధర్మాన్ని కాపాడడం కోసం శ్రీరాముడు, సీతాదేవి హనుమంతుడికి అమరత్వాన్ని ప్రసాదించారని హిందూ పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుడు గ్రంథమాదన పర్వతం మీద నివసిస్తున్నారని చాలా మంది
భక్తులు నమ్ముతారు. ఈ గ్రంథమాదన పర్వతం కైలాస పర్వతానికి ఉత్తర దిక్కున ఉంటుంది. ఒకసారి భీముడు, ద్రౌపది గంధమాదన పర్వతాల్లో విహరిస్తూ ఉంటారు. ఆ సమయంలో ద్రౌపది సహస్రదళ పద్మాన్ని చూస్తుంది. ఆ పద్మం ద్రౌపదికి ఎంతగానో నచ్చుతుంది. అలాంటి మరిన్ని పుష్పాలను తీసుకురమ్మని ద్రౌపది భీముణ్ణి కోరుతుంది. అప్పుడు భీముడు ఆ పుష్పాల కోసం గంధమాదన పర్వతం మొత్తం తిరుగుతూ ఉంటాడు. తన సోదరుడైన భీముణ్ణి గుర్తించిన హనుమంతుడు చెట్ల మధ్యలో పడుకొని తన తోకను దారి మధ్యలో అడ్డంగా ఉంచుతాడు. అప్పుడు అక్కడికి వచ్చిన భీముడు, నేను పాండురాజు పుత్రుణ్ణి, నేను ఒక పని మీద ఇక్కడికి వచ్చాను, దయచేసి నాకు కొంచెం దారి ఇస్తే వెళ్తాను అని అంటాడు. బాబు, నేను ముసలివాడిని, నువ్వే నా తోకను పక్కన పెట్టి నీ దారిలో నువ్వు వెళ్ళు అని హనుమంతుడు అంటాడు. ఓసి ఇంతేనాని నవ్వుతూ భీముడు హనుమంతుడి తోకను పైకి ఎత్తబోతాడు. కాని ఎంత ప్రయత్నించినా సరే హనుమంతుడి తోకని కొంచెం కూడా కదపలేడు. ఆ తర్వాత తన 2 చేతులతో బలాన్ని మొత్తం పెట్టి ప్రయత్నిస్తాడు. అయినా సరే హనుమంతుడి తోక కొంచెం కూడా కదలదు. అప్పుడు భీముడికి అర్థమవుతుంది, అక్కడున్నది ఎవరో గొప్ప వ్యక్తి అని. మీరెవరో నాకు తెలియదు, మీరు మామూలుగా పుణ్యాత్ముడిలాగా కనిపిస్తున్నారు, దయచేసి నన్ను మన్నించండి అని భీముడు అంటాడు. అప్పుడు హనుమంతుడు, భీమా, నేను నీ అన్న పవన పుత్రుడిని, రామభక్తుడిని. రావణుడు తన అహంకారంతో సీతాదేవిని అపహరించాడు. రాముడు సీతాదేవిని రక్షించడంతో నేను రాముడికి తోడుగా ఉన్నాను. శ్రీరాముడు రావణాసుని చంపి సీతాదేవిని కాపాడాడు. అప్పుడు రాముడు, సీత నా భక్తిని మెచ్చి నన్ను చిరంజీవిగా ఉంటావని దీవించారు. అలా అప్పట్నుంచెలి నేను ఈ గ్రంథమాదన పర్వతం పైన నివసిస్తున్నానని హనుమంతుడు భీముడితో చెబుతాడు. గ్రంథమాదన పర్వతం ఎంతో ప్రత్యేకమైన పర్వతమని, హనుమంతుడి కన్నా ముందు ఎంతో మంది ఋషులు, దేవతలు ఇక్కడ ధ్యానం చేసేవారని, కశ్యప మహర్షి, అశ్వత్థామ, బలి, విభీషణుడు, వ్యాస మహర్షి, పరశురాముడు వంటి ఎందరో మహానుభావులు ఈ గ్రంథమాదన పర్వతం మీద తపస్సు చేసేవారని మన హిందూ పురాణాలు చెబుతున్నాయి. మన భారతదేశంలో శ్రీలంక మధ్యలో తమిళనాడుకు దగ్గరలో ఉన్న పంబన్ ఐలాండ్ లో అతిపెద్ద పర్వతాన్ని కూడా గ్రంథమాదన పర్వతం అని పిలుస్తారు. ఈ పర్వతం మీద నుండి హనుమంతుడు లంకా నగరానికి ఎగిరి వెళ్లారని రామాయణంలో ఉంది. లంకా నగరం మీదికి యుద్ధానికి వెళ్లే సమయంలో హనుమంతుడు వానర సైన్యంతో ఈ పర్వతంలోనే ఉన్నారని పురాణాల్లో రాసి ఉంది. సీతాదేవిని అపహరించి తీసుకువెళ్తుంటే సీతాదేవి ధరించిన బంగారు గాజులు, నగలు, ఆభరణాలు ఈ పర్వతం మీద పడ్డాయని చెబుతారు. అంతేకాదు ఈ గ్రంథమాదన పర్వతం మీద శ్రీరాముడు పాదముద్రలు కూడా ఉన్నాయని చాలా మంది నమ్ముతారు. మొదట్లో ఈ గ్రంథమాదన పర్వతం కుబేరుడు భూభాగంలో ఉండేది. అయితే లంక నగరాన్ని కోల్పోయిన తర్వాత కుబేరుడు కూడా ఈ గ్రంథమాదన పర్వతంలోనే నివసించాడు. గ్రంథమాదన పర్వతం మీద ఎన్నో రకాల మూలికలు, అద్భుతమైన చెట్లు ఉండేవి. ఈ చెట్ల వల్ల పర్వతం మొత్తం సువాసన వెదజల్లేది. అందుకని ఈ పర్వతాన్ని గ్రంథమాదన పర్వతం అని పిలుస్తారు. హనుమంతుడు అంజన అనే ఆడకోతి, కేసరి అనే మొగకోతికి జన్మించాడు. అంజన బ్రహ్మదేవుని న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. అంజన తన చిన్నపిల్లగా ఉన్నప్పుడు కాలు ముడుచుకొని చాలా శ్రద్ధగా ధ్యానం చేసుకుంటున్న ఒక కోతిని చూస్తుంది. కోతేంది ఇంత సరదాగా కూర్చుందని అంజన ఆశ్చర్యపోతుంది. ఆ చిన్న వయసులో, తెలిసి తెలియని వయసులో అంజన కోతి మీద పండ్లు విసిరింది. అప్పుడు ఆ కోతి రూపం కాస్త ఒక ముని అవతారంగా మారుతుంది. కోతిలా మారి ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్న మునిని తన తపస్సుకు భంగం కలిగించిన అంజనను శపిస్తాడు. అంజన ఎప్పుడైతే ప్రేమలో పడుతుందో అప్పుడు తన మనిషి నుండి కోతిలాగా మారుగాక అని శపిస్తాడు. తన తప్పు తెలుసుకున్న అంజన ఆ మునిని క్షమించమని కోరుతుంది. అప్పుడు ముని శాంతించి, ఎప్పుడైతే నువ్వు శివుని అవతార రూపంలో ఉన్న కొడుకుకి జన్మనిస్తావో అప్పుడు నీ శాపం ముగుస్తుంది అని అంటాడు. ఆ శాపం కారణంగా అంజన భూమి మీద జన్మిస్తుంది. కొంతకాలం తర్వాత ఆమె ఒక వ్యక్తితో ప్రేమలో పడుతుంది. తను ప్రేమలో పడిన క్షణం నుండి ఆమె మొహం కోతిలా మారుతుంది. అంజన ప్రేమలో పడిన వ్యక్తి కోతులకు రాజు. అతని పేరు కేసరి. ఆ తర్వాత వీళ్ళిద్దరు వివాహం చేసుకుంటారు. అంజన శివుడికి పూజలు, తపస్సులు చేస్తుంది. అంజన తపస్సుకు సంతోషించిన శివుడు ఆమెను ఒక కోరిక కోరమని చెబుతాడు. తన శాప విమోచన కోసం శివుడిని తన కుమారుడిగా జన్మనివ్వమని కోరుతుంది. అదే సమయంలో దశరథుడు అయోధ్యరాజు సంతానం కోసం యజ్ఞం చేస్తుంటాడు. దశరథుడు చేసిన యజ్ఞానికి మెచ్చిన అగ్నిదేవుడు పాయసాన్ని దశరథుడికి ఇస్తాడు. ఆ పాయసాన్ని తన భార్య తింటే తనకి దేవుని అంశతో ఉన్న కొడుకు పుడతాడని చెబుతాడు. దశరథుడు ఆ పాయసంలో ఒక భాగాన్ని తన భార్యకి ఇస్తాడు. ఆ పాయసంలో ఇంకొక భాగాన్ని గాలిపటం తనతో పాటు ఎగురుకుంటూ తీసుకువెళ్లి శివునికి తపస్సు చేసుకుంటున్న అంజన దగ్గర పెడుతుంది. ఆ పాయసాన్ని అంజన చేతిలో పెట్టాల్సిందిగా వాయుదేవుణ్ణి శివుడు ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు అంజన ఆ పాయసాన్ని తాగుతుంది. కొంతకాలం తర్వాత అంజన శివుని అంశతో కోతి రూపంలో ఉన్న ఒక బాలుడికి జన్మనిస్తుంది. ఆ బాలుడు అంజన దేవికి పుట్టిన కుమారుడు కాబట్టి ఆంజనేయ స్వామి అని పిలుస్తారు.
శ్రీరాముడు రావణాసురుని సంహరించిన తర్వాత సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వస్తుంటారు. ఆ సమయంలో ఒక చోట ఆగుతారు. అక్కడ సమీపంలోనే హనుమంతుడి తల్లి అయిన అంజనీదేవి ఆశ్రమం ఉంటుంది. హనుమంతుడు శ్రీరాముల వారిని తన తల్లి దగ్గరకు ఆహ్వానిస్తాడు. అప్పటి వరకు రావణాసురుడితో ఆజానుబావుడిలా పోరాడిన హనుమంతుడు అమ్మని చూడగానే చంటి పిల్లాడిలా మారిపోయి అమ్మ ఒడిలో పడుకొని లంకా నగరంలో తను చేసిన సాహసాల గురించి అమ్మకు చెబుతూ ఉంటాడు. అంజనీదేవి హనుమంతుడు తలపై చేయి వేసి నిమురుతూ ప్రేమతో కొడుకు చెప్పే మాటలు వింటూ ఉంటుంది. లంకా నగరం వెళ్లడానికి వారధి ఎలా కట్టాము, తాను లంకా నగరాన్ని ఎలా తగలపెట్టాడు, రావణాసుడితో శ్రీరాముడి యుద్ధం, ఇలా అన్ని విషయాల గురించి హనుమంతుడు అమ్మకి చెబుతాడు. అంత విన్న తర్వాత చివర్లో అంజనీదేవి హనుమంతుడి మీద కొంచెం కోపాన్ని చూపి ఆ కోపానికి కారణమేంటో అంజనీదేవి హనుమంతుడితో ఇలా అంటుంది. నువ్వు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు నువ్వు నా పాలు తాగే సమయంలో పొరపాటున ఒక చుక్క నీ నోటి నుండి కింద పడితే నీ నోటి నుండి పడిన చిన్న పాల చుక్కకి మనం నివసించే పర్వతం సైతం వణికిపోయింది. అంత బలవంతుడిగా నేను నిన్ను పెంచాను. ఒక్కొక్కసారి నీ బలమేంటో నీకు కూడా తెలియదు హనుమాన్. అలాంటిది రావణాసుని చంపే అంత కష్టం శ్రీరాముడికి ఎందుకు ఇచ్చావు? నువ్వు చాలా త్వరగా రావణాసుని చంపి సీతాదేవిని అప్పగించవచ్చు కదా అని అంజనీదేవి హనుమంతుడితో అంటుంది. అదే సమయంలో వాళ్ళ దగ్గరికి శ్రీరాముడు వచ్చి రావణుణ్ణి నేను మాత్రమే చంపాలి, అప్పుడే రామాయణ కథ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుందని శ్రీరాముడు చెబుతాడు. హనుమంతుడు ఎంత బలశాలి అయినా ఒక్కసారి కూడా నా మాట జవదాటకుండా నేను ఏది చెబితే అది మాత్రమే చేశాడని శ్రీరాముడు అంజనీదేవికి చెబుతాడు. ఆ మాటకి అంజనీదేవి ఎంతో సంతోషించి హనుమంతుడిని ప్రేమతో దగ్గరికి తీసుకుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దిస్ ఇస్ ముత్తు కొల్లూరి సైనింగ్ ఆఫ్. మరో వీడియోలో కలుద్దాం. బాయ్.